నమస్తే సిఆర్ న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్య, వైద్యం, వ్యవసాయానికి ప్రాధాన్యమిస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన మనుబోలు మండలంలోని అక్కంపేట గ్రామంలో నాడు నేడు నిధులతో నూతనంగా ₹1,73,00,000 నిర్మించిన ఎన్ఎస్ఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనానికి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా మంత్రి కాకాని మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో 5 ఏళ్ల పాలనలో అక్కంపేట గ్రామానికి సుమారు ₹18 కోట్ల నిధులు మంజూరు చేయించి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారని, పాఠశాల అభివృద్ధికి కృషి చేసిన నారపురెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి తండ్రి కీర్తిశేషులు నారపురెడ్డి సీతారామరెడ్డి పేరును పాఠశాలకు నామకరణం చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా మంత్రి చేతుల మీదుగా కీర్తిశేషులు నారపురెడ్డి సీతారామరెడ్డి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం లబ్ధిదారులకు పట్టాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో అక్కంపేట గ్రామ సర్పంచ్ నారపురెడ్డి జాంబవతమ్మ, మండల పరిషత్ అధ్యక్షురాలు గుండాల వజ్రమ్మ, రాష్ట్ర నెట్ క్యాబ్ డైరెక్టర్ దాసరి భాస్కర్ గౌడ్, పార్టీ మండల అధ్యక్షులు బొమ్మిరెడ్డి హరిగోపాల్ రెడ్డి, మండల జేసీఎస్ కన్వీనర్ కడివెట్టి చంద్రశేఖర్ రెడ్డి, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ అంబటి శ్రీనివాసులు రెడ్డి, పోతుగుంట షబీర్, చిట్టమూరు నర్సారెడ్డి, పలువురు వైసీపీ నాయకులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. బోర్డింగ్ సదుపాయాలు కల్పించడం, అనేక రకాలైనటువంటి సదుపాయాలు ఈరోజు విద్యా వ్యవస్థలో మనం తీసుకురావడం జరిగింది. విద్య, వైద్యం, వ్యవసాయం ఈ మూడు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటివి కాబట్టి ఈరోజు ఆ మూడు విషయాల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి ముఖ్యమంత్రి గారు పెట్టడం జరిగింది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనం వచ్చేస్తున్నాను. విద్య విషయం నేను చెప్పా, వైద్యం విషయం మీ అందరికీ తెలిసిందే. పేదవాడి ఇంటికి ఈరోజు వైద్యం నడిచి వస్తుంది. జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా పేదవాడికి ఏమి వ్యాధి సోకుతుంది, ఎటువంటి లక్షణాలు ఉన్నాయి, ఆరోగ్యవంతంగా ఉండాలి అంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటి ఆలోచన తీసుకొచ్చి ఈ రోజు మీకు ఏదైతే డాక్టర్లు మందులు కావాలి అని చెప్పారో ఆ మందులు నేరుగా మీరు సచివాలయం దగ్గర ఆర్డర్ ఇస్తే ఆ సచివాలయం నుంచి పోస్ట్ లో మీ ఇంటికి చేరేటువంటి విధంగా, పెన్షన్ మీ ఇంటికి ఏ విధంగా చేరుతుందో, రేషన్ సరుకులు మీకు ఏ విధంగా చేరుతున్నాయో అదే విధంగా మీకు సంబంధించినటువంటి మందులు కూడా మీ ఇంటి గడపకు చేరేటువంటి విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి చర్యలు తీసుకోవడం జరిగింది. వ్యవసాయానికి సంబంధించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు రైతు భరోసా కేంద్రాలు వచ్చాయి. రైతులకు సంబంధించి ఎక్కడైనా సరే రచ్చబండ మీద కూర్చొని మాట్లాడాల్సిందే, వాపోవాల్సిందే తప్ప రైతు అనేటువంటి వాడు వెళ్లి మాట్లాడుకోవడానికి గ్రామ స్థాయిలో ఒక కార్యాలయాన్ని ఈ దేశం కాదు కదా ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఒక్క మన ఆంధ్ర రాష్ట్రంలోనే అటువంటి వ్యవస్థకు రూపకల్పన చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనం చేస్తున్నాను. ఈరోజు అభివృద్ధిని గురించి మాట్లాడాల్సి వస్తే చాలా మంది చాలా విషయాలు మాట్లాడుతున్నారు. ఈరోజు ఒక్క ఈ అక్కంపేట గ్రామానికి సంబంధించి చూస్తే గడిచినటువంటి 4 సంవత్సరాల 9 నెలల కాలంలో కిరణ్ అడిగినటువంటి అనేక రకాలైనటువంటి పనులు, గ్రామానికి సంబంధించి ₹1,46,00,000 నిర్మించినటువంటి రోడ్లు, ₹1,87,00,000 నిర్మించినటువంటి సిమెంట్ సైడ్ కాలువలు, గ్రామానికి సంబంధించినటువంటి గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ దాదాపుగా ₹79,30,00,000. దానితో పాటు త్రాగునీటికి సంబంధించి ₹7,00,000, ఇరిగేషన్ అవసరాలకు ₹40,00,000, నాడు నేడు కింద స్కూళ్ల అభివృద్ధికి ₹1,78,93,000, విద్యుదీకరణ మరమ్మతులకు సంబంధించి గడప గడపకు మన ప్రభుత్వ హయాంలో కానీ మన సోకినటువంటి విజయాన్ తుఫాన్లో కానీ దాదాపుగా 33 లక్షలు. ఈ ఒక్క గ్రామానికి ఈ 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ₹6,80,00,000 విలువైనటువంటి పనులని ఈ ఒక్క గ్రామంలోనే చేపట్టడం జరిగింది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. దానితో పాటు ₹9 కోట్లతో ఈరోజు ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసాం ఈ గ్రామానికి సంబంధించి. ఒక్కసారి చూస్తే
80 లక్షల రూపాయలతో ఈరోజు ఇళ్ల నిర్మాణాన్ని అన్ని పూర్తి చేస్తే ఈ గ్రామానికి సంబంధించి ఈ గ్రామ సచివాలయ పరిధిలో ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాల కోసం దాదాపుగా 18 కోట్ల రూపాయలు ఈరోజు అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలకు ఇవ్వడం జరిగింది. ఈ గ్రామం కిరణ్ పాపం మొదటి నుంచి ఈ గ్రామ అభివృద్ధికి ఈ గ్రామ సంక్షేమానికి కట్టుబడి పనిచేసినటువంటి వాడు. ఎందుకు మాట సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలకు తమ వంతు సహకారం ఎల్లవేళలా ఉంటుందని కనుపూరు ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానం పాలక మండలి చైర్పర్సన్ ఇంద్రసేనమ్మ తెలిపారు. ఆదివారం తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దివ్యాంగుల చేయూత కార్యక్రమం నిర్వహించారు. సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రతి నెల ఎంపిక చేసిన దివ్యాంగులకు దివ్యాంగుల చేయూత కార్యక్రమం ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం నిర్వహించిన దివ్యాంగుల చేయూత కార్యక్రమంలో పాల్గొన్న కనుపూరు ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానం పాలక మండలి చైర్పర్సన్ ఇంద్రసేనమ్మ మాట్లాడుతూ మనకు కలిగిన సంపదలో కొంత భాగం పేదల సంక్షేమానికి వినియోగించడం అందరి బాధ్యత అని అన్నారు. ఈ క్రమంలో సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ముందుకు వచ్చి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనమన్నారు. రెడ్డి గారు నిర్మించిన ఇక్కడికి వచ్చిన విచ్చేసిన వికలాంగులందరికీ రెడ్డి సంఘం వాళ్ళకి అందరికీ నా నమస్కారం తెలియజేస్తూ మేమిచ్చిన మనీని సద్వినియోగం చేస్తూ రెడ్డి సంఘం వాళ్ళు చాలా కృషి చేస్తున్నారు. వాళ్ళందరికీ మర్చిపోలేని కృతజ్ఞతలు నేను తెలియజేసుకుంటున్నాను. రెడ్డి లేడే అనే విషయం లేకుండా రెడ్డి ఉన్నాడు అనే విషయంతో వాళ్ళు ప్రతి పనిని వాళ్ళ సొంత పనిని వదిలిపెట్టుకొని కూడా ఈ పనులకి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా నిర్వర్తిస్తున్నారు. పైగా ఈ నెలలో నాకు కొంచెం బిజీగా ఆ దేవాలయం పని పూర్తి చేస్తూ విజయేంద్ర సరస్వతి కోసం ఒక 2 నెలల నుంచి తిరిగాను. కానీ ఆయన హిమాలయాల్లో ట్రిప్లో ఉన్నాను, ఇప్పుడు రాలేనమ్మా, ఇది పూర్తి చేసేయండి, నేను వచ్చినప్పుడు తప్పకుండా వస్తానన్నారు. అందుకని దాన్ని ఇప్పుడు 29వ తేదీ లీప్ సంవత్సరం వచ్చింది. దాన్ని పూర్తిగా మీరు ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించేయండి. ఈ తెనాలి నెల్లూరు పక్క వచ్చినప్పుడు తప్పకుండా అడుగు పెట్టిపోతానని చెప్పారు. అందువల్ల దీన్ని సడన్గా పూనుకొని ఈ పనిని పూర్తి చేయాల్సి వస్తుంది. ఇక్కడ రాలేని వాళ్ళందరికీ అక్కడ కళిశాలల్లో నీళ్ళందరికీ బాటిల్స్లో పంపిస్తాను ఇంటికి, మీరందరూ చల్లుకొని తీర్థంగా తీసుకోండి అందరికీ. ఈరోజు సింహపురి రెడ్డి సంక్షేమ సంఘ గౌరవ అధ్యక్షులు కీర్తిశేషులు సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి గారు మా పెద్ద ఆయన ఆశీస్సులతో సంఘం ఇంతయింది. అదేవిధంగా అమ్మ ముత్యాలమ్మ ట్రస్ట్ బోర్డు చైర్మన్, అదేవిధంగా రెడ్డి గారి ఆశయాలను కొనసాగిస్తూ ముఖ్యంగా దివ్యాంగులు రెడ్డిస్లో ఉండేటటువంటి చాలామంది దివ్యాంగులకు సహాయం చేయాలన్నటువంటి సంకల్పంతో ఒక మంచి కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించడం అనేది అమ్మకి అందరి తరఫున కూడా అమ్మకు కానీ వెంకట సుధీర్ రెడ్డి గారు సంస్థ గౌరవ అధ్యక్షులు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అమ్మ అదేవిధంగా ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా ఈ సందర్భంగా అమ్మ ఒక విషయాన్ని తెలియజేశారు. మనకి శివరాత్రి తొందరలో రాబోతుంది. దానికంటే ముందు అసలైనటువంటి తూర్పు కనుపూరు అమ్మవారి సన్నిధిలో శివాలయాన్ని ఒకటి కుంభాభిషేక కార్యక్రమం ఈ నెల 29 జరుగుతుంది. అమ్మ యొక్క ఆధ్వర్యంలో పరమ పూజనీయులైనటువంటి కంచి పీఠాధిపతుల యొక్క ఆశీస్సులతో జరుగుతూ ఉంది. అమ్మ ఈ సందర్భంగా అందరికి కూడా రెడ్డి బంధువులకే కాదు సమస్త అందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతూ ఉంది. అదేవిధంగా దివ్యాంగులైనటువంటి మీ అందరికీ అందరికి కూడా అమ్మ యొక్క ఆశీస్సులు ఉండాలని, ఇదే విధంగా ఈ మంచి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు అమ్మకి సంస్థ తరఫున అందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధరల నియంత్రణ చేయకపోవడంతో పేద మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఎన్నికల్లో మంచి అనుభవం గల నాయకుడిని ప్రజలు ఎన్నుకోవాలకు వచ్చిన తిప్పలాది రిపీట్ అంకట్టు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధరల నియంత్రణ చేయకపోవడంతో పేద మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఎన్నికల్లో మంచి అనుభవం గల నాయకుడిని ప్రజలు ఎన్నుకోవాలని గూడూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి కోరారు. గూడూరు పట్టణంలోని 4వ వార్డులో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి జనసేన నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలను అందించారు. సంధ్యారాణి మాట్లాడుతూ ధరల పెరుగుదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, గత టీడీపీ ప్రభుత్వంలో ధరలు పెరిగితే నియంత్రణ చర్యలు తీసుకునేవారిని గుర్తు చేశారు. నేడు ఆ పరిస్థితి లేదని,
ప్రజల సమస్యల పరిష్కారం కావాలంటే అనుభవం గల చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చంద్రమౌళి, మోహన్, మట్టన్ శ్రావణి, భారతి, పులిమి శ్రీనివాసులు, అమరయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు. నర్సయ్యగుంట ఏరియాకి ప్రచారానికి రావడం జరిగింది. ఈ ప్రచార కార్యక్రమంలో ఇక్కడ లోకల్గా జన సైనికులు, తెలుగుదేశం అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి పోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రం అంతా ఎదుర్కొంటున్నటువంటి పెద్ద సమస్యగా చెప్పాలంటే ప్రతి ఒక్క పేద మహిళ, ప్రతి ఒక్క మధ్యతరగతి మహిళ ఎదుర్కొంటున్నటువంటి సమస్య అధిక ధరలతో కూడినటువంటి పరిస్థితి. ఈరోజు ఇల్లు గడవాలంటే చాలా కష్టంతో కూడుకున్నటువంటి పరిస్థితి ఈరోజు మనకు ఉన్నది. ముఖ్యంగా పేద బిడ్డలు ఇంట్లో ఇల్లు గడుచుకునేదానికి కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఉంది. అప్పటి తెలుగుదేశం గవర్నమెంట్లో ధరల నియంత్రణ అనేది ఉండేది. ఒకవేళ ధరలు పెరిగినా అది క్రమక్రమేణా తగ్గుతూ మళ్ళీ యథావిధికి వచ్చేది. ఆ విధంగా ధరల నియంత్రణ అనేది జరిగేది. కానీ ఇప్పటి ప్రభుత్వం అయితే ధరలు పెరుగుతూ ఉన్నాయి కానీ అది తగ్గుదల లేకుండా పెంచుకుంటూ పోవడం జరుగుతుంది. ఆ విధంగా పెరిగి ఇంచుమించు ప్రతి ఒక్క వస్తువు మీద 50 నుంచి 100 నుంచి 200 రూపాయల లెక్కన ప్రతి ఒక్క పప్పు మీద, నూనె మీద, పాల మీద, గ్యాస్ మీద ఈ విధంగా అన్ని ధరలు పెంచుకుంటూ పోతూ ఉంది. ఇప్పుడు ఈ విధంగా ఉంటుంటే పేద మధ్యతరగతి ఆడబిడ్డలు ఏ విధంగా జీవనం సాగించాలి ఒక్కసారి ఆలోచించండి. అందరూ మనం ఈ పరిస్థితిలో ఎందుకు ఉన్నాము అనేది ఆలోచించండి. మనం ఒక్కసారి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని మనము రాబోయేది బాగా అనుభవంతో ఉన్నటువంటి పరిపాలన మనకు కావాలంటే ఉమ్మడిగా ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన మనం గెలిపించుకొని మన సమస్యలు మనం పరిష్కరించుకొని మన ఊరిని, మన ఇంటిని క్లియర్ చేసుకోవాలని చెప్తున్నాను. అదేవిధంగా లోకల్గా ఉన్నటువంటి, స్థానికులుగా ఉన్నటువంటి సునీల్ కుమార్కి మీ సపోర్టు అందరూ ఇవ్వాలని కోరుకుంటూ, ముఖ్యంగా జన సైనికులు మాతో ఉండి ప్రతి ఒక్క ఇంట్లో వాళ్ళు మాకు ముందుండి సహకరిస్తూ ఉంటున్నారు కనుక వాళ్ళకు కూడా మా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ. గూడూరు పట్టణంలోని శ్రీ సాయి సత్సంగ నిలయం విజయదుర్గ ఉపపీఠమునందు శ్రీ రాజశ్యామల మాతంగి నవరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నిర్వాహకులు కోట సునీల్ కుమార్ ఆధ్వర్యంలో అమ్మవారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి మూల మంత్ర సహిత హోమం, పూర్ణాహుతి నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ओम श्री क्लीं कृष्णा क्लीं नमः श्री रुक्मिणी सच्चिदानंद समेत गोपी जन वल्लभा स्वाहा क्लीं गोपी जन वल्लभा स्वाहा क्लीं कृष्णा क्लीं नमः स्वाहा क्लीं कृष्णा क्लीं नमः श्री रुक्मिणी सच्चिदानंद क्लीं नमः श्री रुक्मिणी सच्चिदानंद समेत गोपी जन वल्लभा स्वाहा क्लीं कृष्णा क्लीं नमः स्वाहा क्लीं कृष्णा क्लीं नमः श्री रुक्मिणी सच्चिदानंद समेत गोपी जन वल्लभा स्वाहा क्लीं कृष्णा क्लीं नमः स्वाहा क्लीं कृष्णा क्लीं नमः श्री रुक्मिणी सच्चिदानंद समेत गोपी जन वल्लभा स्वाहा क्लीं कृष्णा क्लीं नमः स्वाहा क्लीं कृष्णा क्लीं नमः श्री रुक्मिणी सच्चिदानंद समेत गोपी जन वल्लभा स्वाहा क्लीं कृष्णा क्लीं नमः स्वाहा क्लीं कृष्णा क्लीं नमः श्री रुक्मिणी सच्चिदानंद श्री रुक्मिणी सच्चिदानंद समेत गोपी जन वल्लभा स्वाहा क्लीं कृष्णा क्लीं नमः स्वाहा. సంధ్యారాణి యోగాలో మరిన్ని రికార్డులు నెలకొల్పాలని ఆశిస్తున్నట్లు ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు చంద్రశేఖర్ తెలిపారు. గూడూరు మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సతీమణి శ్రీమతి సంధ్యారాణి యోగా పోటీల్లో నోబెల్ వరల్డ్ రికార్డు నెలకొల్పిన సందర్భంగా గూడూరు పట్టణానికి చెందిన ప్రగతి సేవా సంస్థ సభ్యులు తిరుపతి జిల్లా గూడూరు పట్టణం గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ నివాసంలో ఆయన సతీమణి సంధ్యారాణిని కలిసి అభినందనలు తెలిపారు. హైదరాబాద్కు చెందిన ప్రముఖ యోగా అకాడమీ యోగా విభాగంలో సూర్య నమస్కారాలు అనే అంశంలో ఆన్లైన్లో నిర్వహించిన పోటీల్లో గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి ప్రతిభ చాటి అతి తక్కువ సమయంలో 108 సూర్య నమస్కారాలు పూర్తి చేసి నోబెల్ వరల్డ్ రికార్డు సృష్టించింది. ఈ క్రమంలో ఆమెకు ఢిల్లీ నుండి నోబెల్ వరల్డ్ రికార్డు ప్రతినిధులు సర్టిఫికెట్ మరియు బహుమతిని అందజేశారు. ప్రగతి సేవా సంస్థ సభ్యులు గూడూరు పట్టణంలోని ఆమె నివాసంలో ఆమెను కలిసి శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు సునీల్ కుమార్ మరియు సంధ్యారాణి
దంపతులకు శాలువ కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ తన సతీమణి సంధ్యారాణి యోగాలో రికార్డు నెలకొల్పడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రగతి సేవా సంస్థ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ప్రగతి సేవా సంస్థ కుటుంబ సభ్యులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గూడూరు నియోజకవర్గంలో పేదవాడికి ఏ కష్టం వచ్చినా కోటేశ్వరులు కాకపోయినా మేమున్నాం అని ముందుకు వచ్చేటువంటి మా ప్రగతి సేవా సంస్థ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఇప్పుడే మా చంద్ర చెప్పినట్టు నేను విలేజ్ తిరుగుతున్నప్పుడు చాలామంది ఈ వికలాంగులకి ట్రైసైకిల్స్ కానివ్వండి, అలాగే మహిళలకి కుట్టు మిషన్స్ కానీ అడిగేటువంటి పని జరుగుతూ ఉంటుంది. ఆ క్రమంలో నేను ప్రగతి సేవా సంస్థ వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు మంచి మనసుతో చాలా సహాయం చేశారు నాకు. ఎందువల్లంటే నిజంగా చాలా సంతోషం. ఈ విధంగా సహాయం చేసేది అరుదు. ఎంతమంది కోటేశ్వరులు ఉన్నా ఇట్లా చేయాలంటే వాళ్ళ పేరు కోసం, వాళ్ళ సొంత దానికోసం చేసేవాళ్ళే తప్ప నిజంగా ప్రజలకి ఏది అవసరం, ఏ నీడ్ అవసరం అని గుర్తించి అక్కడే వీళ్ళ యొక్క కార్యక్రమాలు చేసేటువంటి పరిస్థితి ఈరోజు చేస్తున్నారు. భవిష్యత్తులో ప్రగతి సేవా సంస్థ మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని, ముఖ్యంగా అట్టడుగు వర్గాల వారికి ఖచ్చితంగా ఉపయోగపడాలని కోరుకుంటూ ఈరోజు ఇక్కడికి అందరూ కూడా మా ఇంటికి వచ్చి నన్ను మా సతీమణిని ఆదరించి అలాగే వాళ్ళు మాకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. ఈరోజు మన ప్రగతి సేవా సంస్థకి ఒక చిన్న పండగలాగా, అంటే గూడూరు పట్టణంలో ఎవరికి ఏది సాధించినా కూడా దానికి ప్రగతి సేవా సంస్థ ముందుంటుందని ఇది ఒక నిదర్శనం. దీనికి మా సిస్టరు మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ గారి సతీమణి మా చెల్లెలు పాశం సంధ్యారాణి గారు యోగాలో సూర్య నమస్కారాల్లో అతి తక్కువ సమయంలో నోబెల్ వరల్డ్ రికార్డుని సాధించిన మా సిస్టర్ సంధ్యారాణి గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేయాలి. ఎందుకంటే మన గూడూరు కూడా చిన్న గర్వకారణం కూడా. అంటే ఇలాంటి యోగా సెక్షన్లో ఈరోజు ఆరోగ్యం ఎంత ముఖ్యమో, డబ్బు కన్నా కూడా కోట్ల రూపాయలు ఉన్నవాళ్ళు కూడా ఈరోజు లేరు. డబ్బు కన్నా విలువైంది ఈరోజు ఆరోగ్యం. ఆ ఆరోగ్యాన్ని మీద దృష్టి పెట్టిన మా సంధ్యారాణి గారికి మరోమారి ప్రత్యేక అభినందనలు తెలియచేస్తూ, అదేవిధంగా మనం చిరకాలం నుంచి కూడా కోరుకునే మన గూడూరు పట్టణానికి ఒక ఎమ్మెల్యే కావాలా అనన్న గూడూరు పట్టణం చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరికీ ఆకాంక్షని నెరవేర్చిన నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా గూడూరుకి మనకందరికీ అందుబాటులో ఉండే, అంటే ఇప్పుడు ఉదయం ఏకాజాము నుంచి నైట్ దాకా ఏ రోజైనా తలుపు మనం ధైర్యంగా తట్టగలిగిన ఒకే ఒక వ్యక్తి పాశం సునీల్ కుమార్ గారని ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, గూడూరు పట్టణానికి తెలుగుదేశం తరఫున టికెట్ని ఈరోజు అందుకున్న మా పాశం సునీల్ కుమార్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో గూడూరుకే వంది తెచ్చినటువంటి కుటుంబం అయినటువంటి సునీల్ అన్న, సంధ్యారాణి గారు మేడం గారు, ఈ సందర్భం మనం గమనిస్తే వరల్డ్ రికార్డులో 108 సార్లు సూర్య నమస్కారాలు చేయడం అనేది మామూలు విషయం కాదు. ప్రతిరోజు మనం ఒకసారి చేయడానికి ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితుల్లో 108 సార్లు ఆన్లైన్లో చేయడం అనేది మామూలు విషయం కాదు. సో ఆరోగ్యం మీద ఎంత శ్రద్ధ తీసుకుంటారని మహిళలందరికీ కూడా మేడం ఆదర్శంగా నిలబడ్డారు. సో ఆ సందర్భంగా వాళ్ళని గమనించి వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేయడం అనేది అందుకు అనుకూలంగా ఇక్కడికి వచ్చి మేము అభినందనలు తెలియజేస్తున్నాము. అలాగే అన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తప్పనిసరిగా ఇంకోసారి ఇక్కడికి వస్తామేమో, అప్పుడు అన్నని మినిస్టర్ రూపంలో చూసి ఖచ్చితంగా మినిస్టర్ అవుతాడని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకుని రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర అభివృద్ధికి పాటుపడే తెలుగుదేశం మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థులను గెలిపించాలని తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి శ్రావణి రెడ్డి యువతను కోరారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నూతనంగా ఓటు హక్కు వచ్చిన వారితో తెలుగుదేశం పార్టీ నాయకులు మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి శ్రావణి రెడ్డి మాట్లాడుతూ
వైసీపీ పాలనలో అభివృద్ధిలో రాష్ట్రం 20 సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోయిందన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలోకి తీసుకురావాలంటే తెలుగుదేశం మరియు జనసేన పార్టీలో ఉమ్మడి ప్రభుత్వానికి మాత్రమే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. కావున యువత రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపించుకునేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి లీలావతి, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు ఆసినాపురం వెంకటేష్, తెలుగు యువత పార్లమెంటు నాయకులు ప్రణీత్, సునీల్, సందీప్, మల్లి, కళ్యాణ్ కృష్ణ, వెంకట సాయి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ అనే కార్యక్రమాన్ని రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు మన గూడూరు నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి సూచనల మేరకు ఈరోజు పార్టీ కార్యాలయం నందు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా ఓటుని నమోదు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి ఒక్కరూ ఓటు హక్కుని వినియోగించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మనకు ఈ నెల 15 వరకు మాత్రమే మనం కొత్తగా ఓట్లు చేసుకునేదానికి సైట్ ఓపెన్ లో ఉంది. ప్రతి ఒక్కరు ఈ జనవరికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా ఓటుకి అర్హులు అవుతారు. కాబట్టి అందరూ దయచేసి ఓటుని నమోదు చేసుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఫస్ట్ గా మన ఓటుని ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే మన చేతిలో ఉన్న పదునైన ఆయుధం ఓటు హక్కు. ఓటు హక్కు ద్వారానే మనల్ని పరిపాలించే నాయకుడిని మనం ఎన్నుకుంటాం. ఓటు వేయని వాళ్ళు, ఓటు చేయించుకోని వాళ్ళు జనాభా లెక్కలో భూమి మీద లేనట్టే లెక్క. కాబట్టి ఖచ్చితంగా మన ఓటుని ఉపయోగించుకోవాలి. ముఖ్యంగా మన ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ అంటే మన చంద్రబాబు నాయుడు గారికే మొదటగా మన ఓటుని ఎందుకు వేయాలి అనే దానికోసం మనల్ని మనం ఆత్మవిమర్శనం చేసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఏ విధంగా అభివృద్ధిని చేశారనేది ప్రతి ఒక్క విద్యార్థులకు కావచ్చు, పెద్దలకు కావచ్చు, అందరికి కూడా అన్ని రంగాల వారికి కూడా తెలుసు. ఎందుకంటే గతంలో మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు హైదరాబాద్ ని హైటెక్ సిటీ కావచ్చు, ఎంతో మనకు విదేశాలతో సమానంగా మన హైదరాబాద్ ని డెవలప్ చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. ఈరోజు మన రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు, అలాగే మన గౌరవ మాజీ శాసనసభ్యులు గూడూరు నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి సూచనల మేరకు మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ అనే కార్యక్రమాన్ని వీడియో ద్వారా మేము తెలియజేస్తాము. అలాగే ఈ 4.5 సంవత్సరంలో మనం ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఇప్పుడున్న యువత కావచ్చు, అందరూ కూడా భావితరాల భవిష్యత్తు బాగుండాలంటే ఇప్పుడు 18 సంవత్సరాలు పూర్తయిన వాళ్ళందరూ కూడా ఓటుని వినియోగించుకోవాలి. అలాగే ఓటు రాని వాళ్ళు కూడా ఈ నెల 15వ తేదీ వరకు కూడా సైటు మనకి అందుబాటులో ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును కల్పించుకోండి. మొదటి ఓటు మనం సిబిఎన్ గారికి ఎందుకు వేయాలనేది ప్రతి ఒక్కరు కూడా చెప్పారు. అలాగే మనం ఎన్నో విధాలుగా ప్రతి ఒక్క వర్గాన్ని కూడా నాశనం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఒక ఓటు ద్వారా మన మంచి వ్యక్తిని, మన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి. అలాగే అన్ని విధాలుగా ఈ రోజు రాజధాని చూస్తుంటే, గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రధానమంత్రి మోడీ సాక్షిగా ఆడ శిలాపథకం వేశారు. కానీ ఈ రోజు 3 ముక్కలాటగా చేసి రాజధాని ఎక్కడ రాజధాని లేకుండా ఈరోజు చూసే పరిస్థితి. ఏ విద్యార్థులైనా రాజధాని ఏదంటే చెప్పలేని దుస్థితిలో మనం అందరం ఉన్నాం. కానీ ఈ రోజు కూడా అందరూ కూడా ఆలోచించుకోండి. ఎందుకంటే అన్ని వర్గాలని నిర్వీర్యం చేసి ప్రతి ఒక్కరు కూడా చదువు విషయం కావచ్చు, అలాగే మన ప్రతి ఒక్క వర్గాన్ని కూడా నాశనం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ 2024లో అందరూ కూడా మన ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని, అలాగే మన లోకల్గా పిలిస్తే పలికేటువంటి వ్యక్తి మన సునీల్ అన్న గారు. ఇక్కడ 2200 కోట్ల రూపాయలు అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి మన సునీల్ అన్న. ఎందుకంటే లోకల్ వ్యక్తి కాబట్టి ఎక్కడి నుంచో వస్తారు, పోతా ఉంటారు. మనం అందరం కూడా ఆలోచించుకొని అన్నను కూడా 2024లో భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నాను. తిరుపతి జిల్లా గూడూరు పట్టణం బజారు వీధిలో కొలువయున్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఆదివారం అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం వేడుకలు వైభవంగా నిర్వహించారు. దేవస్థానంలో అమ్మవారు భక్తులకు ప్రత్యేక అలంకారంలో దర్శనమిచ్చారు. వేద పండితుల ఆధ్వర్యంలో యోగా పూజలు ఘనంగా నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం 10వ రోజు మల్లాంలో శనివారం బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం జరిగింది. టీడీపీ మల్లాం మాజీ సర్పంచ్ కామిరెడ్డి సునీల్ రెడ్డి ఏర్పాటు చేసిన చిట్టమూరు మండల కన్వీనర్ గణపర్తి కిషోర్ నాయుడు ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా గూడూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ పాల్గొని టీడీపీ నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి టీడీపీ కరపత్రాలను అందజేసి సూపర్ 6 పథకాల గురించి వారికి తెలియజేశారు. ఈ సందర్భంగా కిషోర్ నాయుడు సునీల్ కుమార్ మాట్లాడుతూ తమ పార్టీ పేరు ప్రతిష్టలను భ్రష్టు పట్టించడం కోసం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందన్నారు. ఏ సంబంధం లేకపోయినా ఒకే సమయంలో అన్ని కార్యాలయాలపై దాడులు చేయించడం అన్యాయమన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు దువ్వూరు మస్తాన్ రెడ్డి, మారంరెడ్డి జనార్దన్ రెడ్డి, దువ్వూరు సుధాకర్ రెడ్డి, నల్లారెడ్డి రాజేష్ రెడ్డి, చిన్నారావు, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇంటింటికి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కరపత్రాలు బాండ్లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఈరోజు 11 రోజుల నుంచి శ్రీకారం చుట్టారు. ఈ యొక్క కార్యక్రమానికి మండలంలో ఉన్నటువంటి సోదరులు పెద్దలు మస్తాన్ రెడ్డి గారు, శ్రీనిధి రెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు, రాజేష్ రెడ్డి గారు, సుధాకర్ రెడ్డి గారు, అలాగే చిన్నారావు గారు, అలాగే అన్న చంతన్న గారు, అలాగే మా హరినాథన్న గారు, సుధాకర్ రెడ్డి గారు అందరూ కూడా ఇక్కడ నుంచి మా అంకబాబు గారు అందరూ కూడా దగ్గరుండి నరేష్ దగ్గరుండి కూడా అన్ని గ్రామాల్లో ప్రతి ఇంటికి తిరుగుతూ వస్తున్నారు. అలాగే అదనంగా ఈ యొక్క బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమానికి అదనపు బలం మా తెలుగు యువత నాయకులు అందరూ కూడా సిస్టమేటిక్గా బండిలు ధరించి ప్రతి ఊర్లో కూడా ఇంటింటికి వెళ్ళి ఈ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీని చేస్తున్నారు. ఈరోజు మల్లాంలో సోదరులు సునీల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో హరినాథన్ గారి నాయకత్వం అలాగే మస్తాన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఎస్టీ కాలనీ కూడా నేను కూడా ఈ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ తిరగడం జరిగింది. స్పందన బ్రహ్మాండంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈసారి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుందాం అని కొందరంటుంటే, ఈసారి రావాల్సిన అవసరం ఉంది బాబు గారిని కొందరంటుంటే, ఈసారి మా ఓటు సైకిల్కి అని కొందరంటుంటే నిజంగా చాలా తృప్తిగా ఉంది. ఇదే ట్రెండ్ రాష్ట్రం అంతా కూడా ఉండేటువంటి పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నా. మరొకసారి మా చిట్టమూరు మండల పార్టీ నాయకులందరూ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ మిగిలినటువంటి అన్ని పంచాయతీలు కూడా పూర్తి చేస్తే ప్రజల్లో మంచి స్పందన వస్తుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే మా యువతకు కూడా పేరు పేరున మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అయితే నిన్నటి రోజున మన మాజీ మంత్రివర్యులు నారాయణ గారి ఇంట్లో నారాయణ గారు లేని సమయంలో, నారాయణ గారి కుటుంబ సభ్యులు ఉన్నటువంటి సమయంలో దాదాపు ఒక 200-300 మంది పోలీసులు, అలాగే 4 డిఎస్పీలు, 5 మంది సిఐలు, ఎస్ఐలు, పోలీసులు, డ్రగ్ ఇన్స్పెక్టర్లు 7 మంది పార్టీని తన పేరు ప్రతిష్టల్ని భ్రష్టపట్టించే దానికోసంగా ఏం సంబంధం లేకపోయినా ఒకే టైంలో అన్ని కార్యాలయాలకు వెళ్ళి తనిఖీ చేయడం ఇది ప్రభుత్వానికి మంచి పద్ధతి కాదు. అయా జగన్మోహన్ రెడ్డి, నువ్వు మొన్న 30 ట్యాంకర్లు 30 కంటైనర్లు తరలించావు, అది అందరికీ తెలుసు. ఇక్కడ ఏం సంబంధం లేకపోయినా నారాయణ గారు మీద ఉన్న పేరు ప్రతిష్టలు అంటే ఈరోజు నెల్లూరు టౌన్లో, దానికి సంబంధించి నెల్లూరు రూరల్లో ఖచ్చితంగా నారాయణ గారి ప్రభావం ఉంటుంది. నెల్లూరు టౌన్లో ఖచ్చితంగా నారాయణ గారు గెలుస్తారు. నారాయణ గారు పార్టీకి ఆ రోజు అమరావతి నిర్మాణంలో నారాయణ గారి పాత్ర కీలక పాత్ర కాబట్టి ఖచ్చితంగా అతన్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతో యొక్క ప్రభుత్వం నారాయణ గారికి ఎటువంటి సంబంధం లేకపోయినా ఈరోజు తనిఖీలు చేసి ఆయన పరువు ప్రతిష్టల్ని భగ్నం కలిగించే విధంగా ప్రవర్తించడం మంచి పద్ధతి కాదని జగన్మోహన్ రెడ్డి గారిని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి ఎన్నికల్ని ప్రశాంతమైన వాతావరణంలో జరగనియండి, స్నేహపూర్వకంగా జరగనియండి. ప్రజలు ఖచ్చితమైన తీర్పిస్తారు. అంతేగాని మీరు మా నాయకులను భయపెట్టి, మా అభ్యర్థులను భయపెట్టి, టోటల్గా మాకు అనుకూలంగా ఉన్న వర్గాలను కూడా మీరు భయభ్రాంతులకు గురి చేసి ఎన్నికలు జరపాలంటే మీ వల్ల కాదు. ఈసారి జరగబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజలు కఠినమైన తీర్పిస్తారు. ఖచ్చితమైన తీర్పు ఉంటుంది, ఏకపక్షాన తీర్పు ఉంటుంది. ఈసారి రాష్ట్రంలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిని గుర్తుపెట్టుకుని వైఎస్ఆర్సీ ప్రభుత్వం తెలియజేస్తాను. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం మల్లం గ్రామంలో 24 గంటలు ప్రైమరీ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కనీస వసతులకు భవనం లేక పేద ప్రజలు, రోగులు ఇబ్బందులు పడుతున్నారు.
నేను ఇక్కడ మల్లాం పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ చందన ప్రియాని, చిట్టమూరు మండలం మల్లాం పిహెచ్సి అండి. మనకి ఇక్కడ నాడు నేడు కింద మన పాత పిహెచ్సి అనేది శాంక్షన్ అయిందండి జనవరి 21, 2021లో. సో కంప్లీట్గా పిహెచ్సి అనేది డెమాలిష్ చేసేస్తున్నారు. సో పేషెంట్స్కి అయితే కొంచెం ఇబ్బందిగానే ఉంది. బట్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, సర్వీసెస్ కానివ్వండి అన్నీ కూడా 100% పేషెంట్స్ వరకు రీచ్ చేస్తున్నాము. సో అందులో అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. సో పిహెచ్సి వచ్చిన తర్వాత కొంచెం ప్రాసెస్ అనేది కొంచెం జరుగుతూ ఉంది. అది తొందరగా కానీ కంప్లీట్ అయితే మనం ఇంకా సేవలు కూడా పేషెంట్స్కి మంచిగా అందజేయగలుగుతాము. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇవి వాటి సిఆర్ న్యూస్ అప్డేట్స్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.